చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం. మా ఎగ్జామ్లో కనీసం 600కి 500 అబోవైనా తెచ్చుకుంటాం. ఇది మా ప్రతిజ్ఞ. బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. బడి అంటే జైలు అనే భయమెందుకులేవో నేస్తం. బడి అంటే అమ్మ ఒడి, అది బాదర బందీ లేని గుడి. బెరుకును వదలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం. అక్షర జెండా ఎగరేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకోదాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. పేద ధనిక భేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమౌనురా. పేద ధనిక భేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమౌనురా. చదువుతో అంబేద్కర్ ఎన్నో ఒడిదుడుకులనెదిరించాడు. చదువుతో అంబేద్కర్ ఎన్నో ఒడిదుడుకులనెదిరించాడు. భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబయ్యాడు. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. నేలలో అక్షర సేద్యం చేద్దాము. శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాము. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకోదాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. మరి మీకు ఖర్చులు అయిపోయింది అన్నీ కూడా నేర్పడం జరిగింది. సిసిఆర్ ప్రసాద్ గారు అంటే జిల్లాలో చెందినవారు రాష్ట్రం మొత్తం మీద. అదేవిధంగా ఇప్పుడైతే ప్రీమియర్ అయితే కానీ తప్పైతే ఈ సర్టిఫికేట్స్ అవార్డ్ సర్టిఫికేట్స్ అనేది కూడా మరి సార్ హ్యాండ్ రైటింగ్ నాకు కూడా పర్సనల్గా హ్యాండ్ రైటింగ్ చాలా ఇంట్రెస్ట్. నాకు కూడా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. అయినప్పటికీ కూడా ప్రసాద్ గారు చెప్పిన అప్పట్లో మనకు తెలియ వాళ్ళకి చెప్పేవారు కూడా లేదు. కేవలం ఏదో కాపీ రైటింగ్ ముగ్గురు గారు అందంగా లేదు ప్రోత్సహించుకోవడం లేదు. ఎందుకంటే ప్రసాద్ గారు లేకపోతే మనకప్పుడు ఇంకా మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. ఈ అందరి ద్వారా ఈ హ్యాండ్ రైటింగ్ చూసుకోవడం ఆనంద విషయం. ఈ సందర్భంగా మన మార్కెట్లు మిమ్మల్ని అందరినీ ఇన్ని రోజులు సార్ చాలా చక్కగా మంచి విషయాలు చెప్తూ స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలి, ఏ రైటింగ్ ఎలా అక్షరం ఎలా క్లీన్గా ఉండాలి అన్నీ చెప్పి చక్కగా మిమ్మల్ని ట్రైన్ చేసి సో మీరు అందరూ కూడా
ప్రధాన ఉపాధ్యాయులు వారు మరి ఆయన మధ్యలో వెళ్ళిన వ్యక్తే మన సీనియర్ ప్రసాద్ గారు మరి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా ప్రధాన ఉపాధ్యాయులు అందరిది సెక్షన్లో టీచర్గా కాదు ఒక పేరెంట్గా నేను లాస్ట్ ఇయర్ ఫేస్ చేశాను సార్. మా అబ్బాయి కూడా 10th లాస్ట్ 10th అయింది. వాడు 9th హ్యాండ్ రైటింగ్ బాగుండేది కాదు. హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెన్స్ ఎందుకని చెప్తున్నాం అంటే నేను శాస్త్రంలో పేపర్ వాల్యూషన్ వెళ్తాను. పేపర్ ప్రిపేర్ ఉంటాం. ఒక క్వశ్చన్కి 8 మార్క్స్ ఎక్కడ పడుతుంది తెలుసా? ఎలా ఉందో రాసేస్తే పడుతుంది. బాగా అంటే అందంగా చాలా అందంగా అట్రాక్ట్గా రాస్తే కొంచెం చిన్న తప్పుగా ఎందుకు చేసుకెళ్ళిపోతుంది. కొంచెం రైటింగ్ బాగా అనుకోండి, చూడగానే ఒక రకమైన ఇంప్రెస్ అనమాట. సో ఎందుకు పడాల్సిన 7 అలా వేసుకుని వెళ్ళిపోతుంది. ఒక 5 క్వశ్చన్లు ఉన్నాయి, 8 మార్క్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్ 5 మార్కులు పోతుంది హ్యాండ్ రైటింగ్ మార్కు. అదే హ్యాండ్ రైటింగ్ బాగుంటే 5 క్వశ్చన్ ఒక మార్క్ ఎడిషన్ పడుతుంది. ఇది ఇద్దరు కరెక్ట్గా రాశారు. వీడు హ్యాండ్ రైటింగ్ బాగుంది, వీడు హ్యాండ్ రైటింగ్ బాగాలేదు. హ్యాండ్ రైటింగ్ బాగుండడం వలన వీడికి 5 మార్కులు ఎక్కువ వచ్చాయి, బాగోకపోవడం వల్ల 5 మార్కులు తక్కువ వచ్చాయి. 100 95 వస్తాయి. 95కి 100కి ఎంత తేడా? 100 వచ్చిందంటే చాలా చాలా ప్రెస్టేజెస్ అది. అదే 100కి 90 వస్తే ఆ కామన్. 96 వస్తే 97 వస్తే 90కి తప్పే ఉంది. కానీ అక్కడ 5 మార్కులు వాటి టాలెంట్ లేక కాదు, కేవలం హ్యాండ్ రైటింగ్ వల్ల వచ్చింది. సో మా అబ్బాయిని హ్యాండ్ రైటింగ్ అయితే 5,000 రూపాయలు ఫీజు తీసుకున్నారు. 20 క్లాసెస్ కండక్ట్ చేశారు. ఆ 20 క్లాసెస్ కూడా నాకు అన్సైంటిఫిక్గా అనిపించింది, శాస్త్రీయంగా అనిపించలేదు. వాడు 1 వీక్ కాదు, మళ్ళీ మామూలు నార్మల్ అయిపోయింది కారణం ఒకటి వాడు ప్రాక్టీస్ లేకపోతే, రెండోది ఒక సైంటిఫిక్ విధానంలో కాకుండా కమర్షియల్ విధానంలో మాత్రం నేర్పించాలని నాకు అర్థమైంది. సో ఎప్పుడైతే అనిపించిందో ఆ మార్క్స్ అనేది అంటే 10th వచ్చి 9th ఎందుకు చేశాను, 10th వాడి స్కోర్ రావాలని. సో కాబట్టి అది ప్రతి పిల్లాడికి మార్క్స్ అనేది 10th చాలా ముఖ్యమైనది. కాబట్టి వాడు 10th క్లాస్ మార్క్స్ అనేది తగ్గకూడదు, వాడి హ్యాండ్ రైటింగ్ వల్ల మార్క్స్ తగ్గకూడదు. లాస్ట్ ఇయర్ మనకి రవి గారు ఉన్నారు కదా, సీనియర్ అసిస్టెంట్ చేయొచ్చు ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఏమైందంటే అక్కడ సార్ కనిపించినాడు. మన సార్ వాళ్ళు పరిచయం చేస్తే సిసిఆర్టీ ప్రసాద్ గారు, కేవీఎస్ఎస్ ప్రసాద్ గారు, సార్ పేరు కేవీఎస్ఎస్ ప్రసాద్ గారు, కానీ సర్నే వెళ్ళిపోయింది. ఆయన పేరు ఏంటంటే సిసిఆర్టీ ప్రసాద్ గారు. అంటే ఆయన చేసిన సర్వీసెస్ ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ స్థాయిలో ఉంటే మనం చేసిన పని మన సర్నే మోదో ఒకసారి ఆలోచించారు. మన సర్నే మన ఇంటి పేరే మనం చేసే పని మన ఇంటి పేరుగా మారిందంటే ఆయన చేసిన సేవలో, ఆయన చేసిన కష్టం ఏ స్థాయిలో ఉంది జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. సో ఈరోజు ఆయన ఇంటి పేరు అప్పుడే లేదు. సిసిఆర్టీ ప్రసాద్ అంటే జిల్లాలో అందరికీ తెలుసు అన్నమాట. డిఏఓ, ఆర్డీఓ, కమిషనర్స్ అందరూ కూడా సార్ సిసిఆర్టీ ప్రసాద్ గారు అనేది తెలుసు. ఆ స్థాయిలో కష్టపడ్డారు ఆయన. సో నేను ఆ ఇంపార్టెన్స్ నేను తెలుసుకున్నాను కాబట్టి పర్సనల్గా సార్ని రిక్వెస్ట్ చేస్తే ఇదితే నెక్స్ట్ మనం కస్టడీ చేద్దామని రిక్వెస్ట్ అన్నారు. తర్వాత మన ఇంగ్లీష్ మేడం గారు, తర్వాత మన బుక్ చేస్తూ సార్ ఇంట్లో మన సార్ని కాంటాక్ట్ అయ్యాడు. సార్ వండివారం నుంచి ఇంగ్లీష్ 24 కిలోమీటర్ల దూరం మన క్లాస్ 2 పీరియడ్ చెప్పడం కోసం పర్సనల్గా నిజంగా ₹1 కూడా సార్కి ఇవ్వలేదు. ₹1 కూడా సార్కి ఇవ్వలేదు. సార్ తీసుకోకూడదు, ఇవ్వడం కాదు. హ్యాండ్ రైటింగ్ లో మార్క్ వల్ల చూపించారు. ఓకేనా? అది చాలా వర్త్, మనం విలువ కట్టలేదు. అది నిజంగా మీరు ఇవ్వగలగాలి. ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టాలంటే చాలా చాలా ఇష్యూస్ వస్తాయి. సో అవన్నీ అధిగమించి ఇంత పెద్ద వయసు రిటైర్ అయిన ఒక 6-7 సంవత్సరాలు అయిన తర్వాత కూడా చక్కగా ఇంటర్ విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఆయన మన కోసం రోజుగా 50 కిలోమీటర్ల దూరం వచ్చి వెళ్తున్నారంటే ఆలోచించండి. అర్థమైందా? ఇక్కడ అంత కష్టపడుతున్నారు కాబట్టి ఆయన మన ఇచ్చే గిఫ్ట్ ఏంటి? చెప్పినట్టుగా హ్యాండ్ రైటింగ్ ప్రతి చోట కనపడాలి. ప్రతి చోట నా పిఎస్ నోట్స్ రాసుకోవడం కనపడాలి, తెలుగు నోట్స్ రాసుకోవడం కనపడాలి, మ్యాథ్స్ రాసుకోవడం కనపడాలి, ఎన్ఎస్ రాసుకోవడం కనపడాలి, సోషల్ రాసుకోవడం కనపడాలి, ఇంగ్లీష్ కూడా అలాగే కనపడాలి. మీరు రాస్తే ప్రతి రైటింగ్ లో ప్రతి అక్షరంలోనూ సార్ చూపించిన కాలిగ్రఫీ హ్యాండ్ రైటింగ్ లో ఆయన చేసిన శిక్షణ అనేది మనకు కనిపించాలి. అలా కనిపించినప్పుడు మనం నిజంగా ఆయన ఇచ్చిన గిఫ్ట్ అదే. ఓకేనా? అదే కదా. సో రేపు పొద్దున మన 10th క్లాస్ నుంచి ప్రతి ఒక్కరికి హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. లైఫ్ లాంగ్ మీరు అది మోడ్ చేసుకోండి, ప్రాక్టీస్ అవ్వండి. సార్ మనకు బుక్ రిలీజ్ చేస్తున్నారు, ఆ బుక్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మా పిల్లలకి అయినప్పుడు కూడా 2 రోజుల నుంచి రోజు 4-5 రోజులు అన్నారు. నిజంగా 10 పైన క్లాసులు తీసుకున్నారు. తీసుకున్నందుకు నిజంగా మీకు మా పిఆర్జీ బాయ్స్ వేసుకున్నారు. నిజంగా ప్రొడక్టివిటీ నిజంగా ఎప్పటికీ సాగు. మళ్ళీ ఒక అవకాశం ఉంటే ఒక స్మాల్ మొత్తం అందరికీ కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టాలని కోరుకుంటున్నాను సార్. అలాగే ఈ సందర్భంగా మీరు వచ్చే చిన్న జ్ఞాపిక సార్, ఇది సన్మానం అని అనుకోదు, చిన్న సత్కారం. మా ఇద్దరు కూడా మాట్లాడుతూ స్వీకరించాల్సిందిగా కానీ మరి 10 మంత్స్ స్వీకరించాల్సింది.
మాత్రం స్వీకరించేది ఎక్కువ మీ అభిమానం ఎలా ఉంటుంది అంతా కలిపి పెద్దలు గౌరవించాలంటే కానీ మీరు ఇచ్చే గౌరవం ఏంటంటే మాస్టర్ చెప్పింది మీరు పాటిస్తే అదే గౌరవం ఇచ్చారు మాట్లాడదా మైండ్లోకి వచ్చావు కదా అదేవిధంగా మరి విద్యార్థుల స్పందన రాజ్ కుమార్ గారు తెలియజేస్తుందిగా కోరుతున్నాను. మరి సార్ మన కోసం వచ్చి గైడెన్స్ సమయం బట్టి చాలా థ్యాంక్స్ చెప్తాను. అలాగే నా రేటింగ్ చాలా దారుణంగా ఉండేది. చిన్నప్పుడు బాగా రాసేవాడిని, తర్వాత మధ్యలో చెడిపోయింది రేటింగ్. సార్ మళ్ళీ స్ట్రోక్స్ మొత్తం ఫస్ట్ నుంచి నేర్పించడానికి సార్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా రైటింగ్ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్. ఒక పేజీ రాస్తే పొద్దుటే వేసిన ఒక పేజీ రాయాలి. మీరు కలుసుకోండి ఏ లైన్ ఏం రాయకుండా